నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే జనవరి 27, 2026 మంగళవారం రోజు నాడు విజయం సాధించే రంగులేంటనేది చూసుకుందాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే భరణి ప్లస్ కృతికా నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయన్నమాట. భరణి నక్షత్రం వచ్చేసరికి జనవరి 27 ఉదయం 11:08 వరకు అయితే ఉంటుందన్నమాట. రెండో నక్షత్రం వచ్చేసరికి కృతిక. ఈ రెండు నక్షత్రాలు కూడా మనకి ఏ కోళ్ళ మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ నక్షత్రం వచ్చేసరికి భరణి అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పిచ్చుకవన్నీ గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి డేగ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉండే సవల, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉండే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు రంగులో ఉండే కాకి అనమాట. ఈ భరణి నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమలి రసింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే కృతిక అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉండే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు రంగులో ఉండే కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పిచ్చుకవన్నీ గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి ఎర్ర పొడలు వేసుకున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నలకట అబ్రాస్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి అనమాట. ఈ కృతికా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమలి రసింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మంగళవారం రోజు నాడు మీరు పరమడ వైపు ఉండి కోడిని తూర్పు వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అన్నమాట. అలా కాదని ఉత్తరం దక్షిణంలో గనక కోళ్ళు గనక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే కృతికా నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉండే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు రంగులో ఉండే కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పిచ్చుకవన్నీ గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి ఎర్ర పొడలు వేసుకున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నల్ల కట్టేసుకున్న అబ్రాస్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి అనమాట. ఈ కృతికా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమలి రసింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పచ్చకాకిడేగా, ఎరుపు మించిన కాకి, గట్టి కాకిడేగా, కులంగి కాకిడేగా, పచ్చకాకి, ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే నలుపు, ఎరుపు, ఈ కాంబినేషన్లో ఉన్న కోళ్ళని కూడా ఎక్కువ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపున్న డేగ, కోడి చూపున్న మైలాలు, కోడి చూపున్న కాకులు, పింగళాలు, తెల్ల నెమళ్ళు, ఈ రంగులు అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, ఎరుపు చూపు, లేదంటే కోడి చూపు, తెలుపు చూపు అనేది ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే గట్టి కాకిడేగ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే
8:24 AM టు 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగళ, నల్లబొట్ల సేతువ, తెల్ల నెమలి, గాజు కక్కిరై, గౌడేసిన నెమలి. ఈ రంగులు అనేది ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఈ రెండో జాములో కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఈ రెండో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపున్న కాకులు, కోడి చూపున్న డేగలు, రసంగులు, ఎరుపుగల కక్కిరాయలు, ఎర్ర మైలాలు. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుందండి ఈ రెండో జాములో కనుక చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు అనేది ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి ఈ రెండో జాములో. ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున రసంగి, కోడి చూపున ఎర్ర అబ్రాస్, కోడి చూపున ఎర్ర కెక్కిరి, కోడి గేరువ, పసిమి గల సేతువ. ఈ రంగులు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి పింగళ, గట్టి కాకి, నలుపు గల సవల, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్ల కెక్కిరి. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మనం చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ మనం ఊడిపోయే రంగులు కనుక గమనించినట్లయితే నెమలి చూపు, పింగళ చూపు, లేదంటే నెమలి చూపు, నలుపు చూపు అనేది ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగవ జామ్ టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల, నల్ల బొట్లు వేసుకున్న సేతువ, తెల్ల నెమలి, కులంగి కాకి డేగ, శుద్ధ కాకి. ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగు, నెమలి చూపున్న కాంబినేషన్లో అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి రసంగి, పచ్చకాకి డేగ, ఎర్రకక్కిరి, పసిమి గల సేతువ, కోడి చూపున్న డేగ. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట మనకి ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదవ జాము టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న గేరువ, సేతువ, కోడి నెమలి, తెల్ల కెక్కిరాయ్, కోడి పర్లాలు. ఈ రంగులు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ ఐదో జాములో కనుక మనం చూసుకున్నట్లయితే. దాని మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, కాకిడేగ, కాకిడే పర్లాలు, ఎర్ర మైల, ఎర్ర అబ్రాస్. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే మనం నెమలి చూపు, ఎరుపు చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఈ ఐదో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.